బాహుబలి సినిమా తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రపంచ వ్యాప్తంగా అమాంతంగా పెరిగిపోయింది. ఇండియాలో మాత్రమే కాకుండా చైనా, జపాన్ వంటి దేశాల్లో సైతం బాహుబలికి మంచి ప్రజాదరణ దక్కటంతో ప్రభాస్ స్టార్ హీరోలను మించి ఎదిగిపోయారు. బాహుబలి తర్వాత అంచనాలు పెరిగిపోవడంతో ఆ స్థాయికి తగినట్టుగా ప్రభాస్ సాహో మూవీతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. అయితే హాలీవుడ్ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ కోసం వాడిన బైక్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అదేమిటంటే యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న సాహో చిత్రంలో ప్రభాస్ కోసం ట్రింప్ స్ట్రీట్ RRS అనే బైక్ ను ఉపయోగించారు. దుబాయ్లో గతేడాది చిత్రీకరించిన ఫైట్ సీక్వెన్స్ సందర్భంగా వెలుగులోకి వచ్చిన ఈ బైక్ గురించి ఫ్యాన్స్ గూగుల్లో విపరీతంగా వెతికారు. హాలీవుడ్లో చేసింగ్ సీక్వెన్స్లలో విపరీతంగా వాడే బైక్ ట్రింప్ స్ట్రీట్ RRS. తాజాగా అనేక సాంకేతిక మార్పులతో ఈ బైక్ ను మార్కెట్లోకి తెచ్చారు. 765cc లైన్ 3 సిలిండర్ ఇంజిన్ ద్వారా ఈ బైక్ కు పవర్ సప్లై అవుతుంది. 121 bhpతో 11,700 rpm, 77 Nm పీక్ టార్క్ తో 10,800 rpm దీని ప్రత్యేకతలు. ప్రభాస్ వాడిన ట్రింప్ స్ట్రీట్ RRR బైక్ ధర కూడా కాస్త ఎక్కువే. టాప్ లైన్ మోడల్ ధర 10.55 లక్షలు. ధరకు తగిన క్రేజ్ ఈ బైక్ కు మార్కెట్లో ఉంది. ఈ వాహనాన్ని హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లో కూడా ఉపయోగించారు. ట్రింప్ స్ట్రీట్ RRS బైక్ ను మిషన్ ఇంపాసిబుల్ 2లో ఉపయోగించారు. అంతేకాకుండా లండన్ హ్యాస్పాలెన్ అనే చిత్రంలో చేసింగ్ సన్నివేశాల కోసం ఉపయోగించారు. ది ట్రింప్ థ్రోక్స్టన్ R అనే బైక్ ను యాంట్‌మ్యాన్ సిరీస్, యాంట్‌మ్యాన్ అండ్ ది వాస్ప్ చిత్రాల్లో ఉపయోగించారు. సాహో షూటింగ్ సమయంలో మోజు పెంచుకున్న ప్రభాస్ ఈ బైక్ ను సొంతానికి ఉపయోగించుకుంటున్నారట. ఈ బైక్ నే కాకుండా సాహో చిత్రంలో వాడిన కారును కూడా ఏకంగా ఇంటికి తీసుకెళ్లినట్టుగా సమాచారం. సాహో చిత్రం కోసం ప్రత్యేకంగా కార్లను, మోటార్ బైక్స్ ను డిజైన్ చేయించిన సంగతి తెలిసిందే. సాహో చిత్రం 300 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్నది. గతేడాది దుబాయ్ బుర్జ్ ఖలీఫా వద్ద తెరకెక్కించిన యాక్షన్ సీన్ల కోసమే 100 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. కేవలం ఇంటర్వెల్ సీన్ కోసమే 30 కోట్ల రూపాయలు ఖర్చు చేశారనేది సినీ వర్గాల టాక్. నేషనల్ ప్రాజెక్టుగా రూపొందించిన ఈ చిత్రంలో బాలీవుడ్ కి చెందిన శ్రద్ధా కపూర్, మందిరా బేడి, నీల్ నితిన్, ముఖేష్, జాకీ ష్రాఫ్ తదితరులు నటిస్తున్నారు.